హలో మామ, నమస్తే. దిస్ ఈజ్ ఎస్పీ ఫిషింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం 3 హుక్స్ ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మామ, ఇప్పుడు మనము 6 నెంబర్ హుక్స్ తీసుకున్నాము. 3 హుక్స్ ఒకే నెంబర్ అయి ఉండాలి, ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్ తీసుకోవద్దు. 3 హుక్స్ సేమ్ సైజు సేమ్ నెంబర్ ఉన్న హుక్స్ అయితేనే ఇది కట్టుకోవడానికి వీలుంటుంది, పట్టడానికైనా బాగుంటుంది. ఈ 3 హుక్స్ని మనము సింగ్ షికార్కి యూజ్ చేసుకుంటాము, ప్లస్ స్టిక్కి యూజ్ చేసుకుంటాము. ఎవరిష్టం వాళ్ళది. మల్టీపర్పస్లో మనం యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు 3 హుక్స్ ఇది. ఈ హుక్స్ కట్టుకోవడానికి ఇలాంటి నైలాన్ తాడు తీసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది గాలానికి తగ్గట్టు ఎంత సైజులో తీసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. రైట్, మనకు 3 హుక్స్ ఇలా పెట్టినప్పుడు ఇంత గ్యాప్ ఉండాలి హుక్స్కి మధ్యలో. అంటే మనకు ఇంతవరకు అవసరపడుతుంది, ఇంత లూపు. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఓకే, మీ బయట దొరికే ఫెవిక్విక్ అనమాట. 5 రూపీస్ ఆర్ 6 రూపీస్ అట్లా ఉంటుంది. ఫస్ట్ ఇలా 2 సెట్ చేసుకొని 1 డ్రాప్, జస్ట్ అది గ్రిప్ కోసం అంతే. ఇలా వస్తుంది. ఏ మాట ఒక మాట చెప్పుకోవాలి మామ. అదే మన ఇంట్లో పని మాత్రం ఈడున్న చెమ్ము తీసి ఆడ పెట్టాం. ఇదే గాలాలు కట్టుకోవాలి, చేపలు పట్టుకోవాలంటే మాత్రం సంకలు గుద్దుకుంటూ చేస్తామ్మా. మనకు ఇష్టం ఉన్న పని ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తామ్మా. ఇక్కడ నేను గాలాలు కట్టుడు చూసి అక్కడ చేపలు గుండెల్లో గుబులు పుడతానమ్మా. ఈ 3 హుక్స్ ఇప్పుడు మనకు ఆల్రెడీ కట్టిన షాపులలో దొరుకుతాయి. కాకపోతే మనకు కట్టుకోవడం వచ్చు కాబట్టి మనం ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ గాలాలు కట్టడం అనేది మనకు చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్యమా. అందుకే మనం ఇంత ఇంట్రెస్ట్ పెట్టి నేను గాలాలు కడుతున్నా. ఒకవేళ కట్టరాని వాళ్ళకు ఎవరైనా ఉంటే ఇది చూసి వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారని ఆలోచన. మూడింటిని ఇలా సెట్ చేసుకొని మనకు బయట మన బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, రీల్ దారం. ఇలా రీల్ దారంతో జస్ట్ ఇలా చుట్టేసుకోవాలి. రైట్, ఇలా మొత్తం. మా మిషన్ చుట్టినట్టే ఇంత స్పీడ్గా చుడతానని అనుకునేరు. నేను మనిషినే, రోబోని కాదు. కానీ వీడియోని కొంచెం స్పీడ్ చేసిన మామ. అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నిదానంగా మళ్ళీ ఒకసారి కట్టి చూపిస్తా. అయినా ఇది ఓన్లీ చుట్టడం, రీల్ దారంతో కంటిన్యూస్గా చుట్టడమే కాబట్టి నేను స్పీడ్ చేసిన, ప్రాబ్లం ఏం లేదు. ఇదే విధంగా మీరు కూడా చుట్టండి. రైట్, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కొంచెం లైట్ కట్ చేసుకున్నాం. రైట్, ఇప్పుడు దీన్ని మళ్ళీ పైకి ఇలా మలిసి మళ్ళీ చుట్టేసుకోవాలి. ఇది దాని గట్టిదనం కోసం, గ్రిప్ కోసం.
ఇట్లా చుట్టుకున్నాక మా వైట్ దారం ఉంటుంది కదా, ఆ వైట్ దారం ఆ గాలాల మధ్యలోనే ఉండేటట్టు చూసుకోవాలి. బయటకు ఉంటే అది ఇట్లా మనం లాగినప్పుడు కొరికినట్టు చేసి అది తెగిపోయే ఆస్కారం ఉంటుంది. అందుకని అది మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఎటు చూసినా ఇది మాత్రం వన్ సైడ్ బెండ్ కావద్దు. ఇలా బెండ్ అయినప్పుడు సెట్ చేసుకోవాలి. రైట్, ఓకే, ఎగ్జాక్ట్గా వచ్చింది. జస్ట్ ఈ లూప్ మనం ఇది మధ్యలో రావాలి ఫ్రెండ్స్. ఇది సైడ్ వచ్చినట్టయితే వన్ సైడ్ అవుతుంది. ఫస్టే అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ముందు మనం తీసుకున్న ఫెవిక్విక్ ఉంటుంది కదా, ఫెవిక్విక్ని దీంట్లో వేసేసుకోవాలి. రైట్, ఒక 5 minutes మనం దాని పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ఇది 6 నెంబర్ మనం యూజ్ చేసింది. 7 నెంబర్ కూడా సేమ్ ఇలానే కట్టుకోవచ్చు. మనకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ హుక్స్ మనం కట్టుకోవచ్చు. చూసారు కదమ్మా, ఇది నేను సింక్ షికార్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. డైమండ్ కూడా కట్టుకోరని వాళ్ళు ఎవరైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కూడా ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. రైట్ మామ, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా మామ. ఒకవేళ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.